కార్తీక మాసంలో ఈ మహాదేవ్ కాంబోని ఎలా వినియోగించుకోవాలి, ఎలా చేసుకోవాలని చాలామంది ఆర్డర్ చేసుకున్న వాళ్ళు, ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే మనం పంపించేటువంటి కాంబోలో రాగి పాత్ర మీద మరకత శివలింగాన్ని పెట్టండి. మరకత శివలింగం బుధుడికి అధిపతి కాబట్టి ఇంటిల్లపాది చాలా బాగుంటారు అభిషేకం చేయడం వల్ల. ఎలా అభిషేకం చేయాలి? గౌమతి శృంగి అనేటువంటిది ఉంటుంది, దాంతో అభిషేకం చేయండి. నీళ్లతో కానీ ఆవు పాలతో కానీ చేయొచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటి కరుంగళి మాల ఇంట్లో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో శారీరకంగా వాళ్ళకి వేయడం చాలా మంచిది. స్ఫటిక బ్రాస్లెట్ అనేటువంటిది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, చంద్రబలం లేనటువంటి వాళ్ళకి కానీ వేయడం చాలా మంచిది. పంచముఖ రుద్రాక్ష అనేటువంటిది పూజ చేసిన తరువాత ఇంట్లో యజమానికి మెడలో ధరించడం వల్ల ఆయుష్, ఆరోగ్యము, శివానుగ్రహము మూడు కూడా పెరుగుతాయి. గంగాజలము అనేటువంటిది ఉంటుంది, దాంతో శివుడికి అభిషేకం చేసి ఆ జలాన్ని ఇల్లంతా చల్లడం వల్ల సంప్రోక్షణ అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ మహాదేవ్ కాంబో కొన్న వాళ్ళకి లక్కీ డ్రా రూపంలో తిరువన్నామలై తీసుకుని వెళ్ళి దర్శనం చేయిస్తాను అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అయితే చాలామంది ఒకళ్ళకైనా ఫ్యామిలీ అందరికైనా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా లక్కీ డ్రాలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, నలుగురికి కుటుంబ సభ్యులకి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించి అభిషేకం చేయించి మళ్ళా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చేంత వరకు ఉమాసారనే మొత్తం చూసుకుంటుంది.